అండ్ ఈ అర్జల్స్ దళితులు లాంటి వాళ్ళు. ముస్లిం సమాజంలో ఉన్న అజ్లఫ్ అండ్ అర్జల్స్ కులాలు అత్యంత వెనుకబడిన కులాలు. ఈ రెండింటిని కలిపి పస్మందా ముస్లిమ్స్ అంటారు. ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది పస్మందా ముస్లిమ్స్ అంటే ఎవరు అనేది. ఈ పస్మందా ముస్లిమ్స్ అనే వర్డ్ని మొదటిసారిగా ఇస్లాం మతంలో అణచబడిన కులాల గురించి పోరాటం చేస్తున్న అలీ అన్వర్ అన్సారీ గారు యూజ్ చేశారు. ఈయన ముస్లిం సమాజంలో ఉన్న వివక్షపై, డిస్క్రిమినేషన్పై పోరాడేవారు. సింపుల్గా చెప్పాలంటే ఈ పస్మందా ముస్లిమ్స్ అంటే కంప్లీట్ ముస్లిం సమాజంలో వెనుకబడిన వారు, అగ్ర కులాల చేత అణచబడిన వారు. అంటే మన హిందూ ధర్మంలో దళితులు, గిరిజనులాగా అన్నమాట. ఈ పస్మందా ముస్లింల గురించి పోరాడుతున్న యాక్టివిస్టులు చెప్పేది ఏమిటంటే ఇండియా మొత్తంలో ఉన్న ముస్లిమ్స్లో 85% పస్మందా ముస్లింలే ఉన్నారు. ముస్లిం సమాజంలో ఉన్న ఈ కేవలం 3 కులాలను చూసి ముస్లింలో ఉన్న కులాల్ని గుర్తుపట్టడం చాలా